ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జాగృతి సభ్యులను పక్కన పెట్టారు. ఖమ్మంలో జాగృతి జిల్లా అధ్యక్షులు కేవీ కృష్ణారావు తెలిపారు. జాగృతి కార్యక్రమాలను నిర్వహించి భారీగా నష్టపోయామన్నారు. ప్రతి పైసాకు తమ వద్ద లెక్కలున్నాయన్నారు. కానీ సంస్థకొచ్చే ఫండ్స్ మీద మాత్రం ఆడిట్ ఉండదని ఆరోపించారు. బీసీలపై శ్రద్ధ ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీలను నియమిస్తే స్వాగతిస్తామన్నారు ఖమ్మం జిల్లా జాగృతి నేతలు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణ కోసం అనేక దశాబ్దాల పాటు ఉద్యమాలు కొనసాగినాయి. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆ ఉద్యమం పేరు మీద విలువైన ప్రాణాలను కోల్పోయి తర్వాత యూపీఏ గవర్నమెంట్లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయింది. ఆ ఏర్పాటు అనేక మంది ప్రాణాల త్యాగాలతో వచ్చిన ప్రత్యేక తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఫామ్ కావటం, దాని తర్వాత గవర్నమెంట్ ఏర్పడటం, మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఉద్యమానికి ఒకవైపున ఉద్యమకారులతో పాటుగా మరోవైపున ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడే విధంగా జాగృతి సేవా సంస్థ పేరుతో కవిత ఒక విపత్తులు అంటే ఒక మంచి సంస్థను ఏర్పాటు చేశారు. తర్వాత చూస్తే ఆ సంస్థను నిర్వాహకులకు జిల్లాకు కొంతమంది బాధ్యతలుగా చేశారు. ఆ బాధ్యతలు నిర్వర్తించిన నేతలు దాని ఉనికి కోసం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉనికి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక రకాలుగా నష్టపోయి వాళ్ళ చివరకు బేజారం పడిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కొంతమంది ప్రముఖ వైద్యులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఆ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు కూడా జాగృతి సంస్థ నడిపిన నేతలకు కనీసం ప్రాముఖ్యత లేకపోవడమే కాకుండా వాళ్ళకు నష్టపోయిన దానిపై పెదవి తెరవని పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ నిర్వాహకులకు కావచ్చు, కవితకు కావచ్చు. దీనికి సంబంధించి తెలంగాణ జాగృతి మాజీ నేతలు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కేవీ కృష్ణారావు మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడుచుద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ జాగృతి వలన చాలా వరకు ఉద్యమంలో తెలంగాణ సంస్కృతికి అదొక చిహ్నంగా ఉండేది జాగృతి అనేది. తర్వాత రాను ఆ సంస్థలో మీరు చాలా భాగస్వాములు అయ్యారు. దానికి బాధ్యులుగా జిల్లా నుంచి బాధ్యులు నడిపించారు. తర్వాత రాను మీరు బ్యాక్ అయిపోయారు. ఎందుకు బ్యాక్ అయ్యారు? అసలు మీరు బ్యాక్ కావాల్సిన కారణం ఏంటి? తెలంగాణ జాగృతి అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షణ వేదికగా కల్వకుంట్ల కవిత గారు దాన్ని స్థాపించారు. తెలంగాణ ఉద్యమం ఉర్రూతలు ఊగే సమయంలో కవిత గారు స్వయంగా మమ్మల్ని బతిలాడి 6 నెలలు బతిలాడి మాకు పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అడుగడుగున మాకు ఖర్చులైనవి. మేము చాలా ఆర్థికంగా నష్టపోయినాం. ఏ రోజు కూడా కవిత గారు ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడపోయేది. ఆ ప్రోగ్రాం చేయండి, ఈ ప్రోగ్రాం చేయండి అనేది. ఆమెకి ఎన్ని ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయో మాకు తెలియదు. దాని మీద ఆడిట్ ఉండదు. కానీ మా దగ్గర మేము ఖర్చు పెట్టిన లెక్కలు ఉన్నాయి. కానీ ఏ రోజు అడిగిన పాపం లేదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కానీ ఏ రోజు కూడా మాతోని కనీసం మాట కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఆ రోజు నిజంగా తెలంగాణ జాగృతి మేము చాలా క్రియాశీలకంగా వేరే సంఘాలకు ధీటుగా తలదన్నే విధంగా జాగృతి తరపున ఈరోజు వచ్చి ఏదో ప్రగల్భాలు పలుకుతుంది కవిత. ఆ ప్రగల్భాలు ఒట్టి మాటలు. ఆమె మాటలు నమ్మొద్దు. ఎంతోమంది మాలాంటి వాళ్ళు నష్టపోయి ఉన్నాము. ఆమె చేసేది శూన్యం. కేవలం ఆమెకి అధికార ఆర్భాటమే తప్ప జాగృతి సంస్థ పేరుతోని నువ్వు ఎన్ని కోట్లు కుంభకోణాలు ఎన్ని కోట్లు సంపాదించినావో మాకు తెలుసు. కాబట్టి ఇక ఇంకోసారి జనాల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం బాగోదు. మేము జనాలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ జాగృతి ద్వారా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నష్టపోయారు. కేవలం బాగుపడ్డదంటే కవిత గారే. ఆమె పదవి తెచ్చుకోవటం కోసమే కవిత ఈ యొక్క సంస్థను పెట్టిందనేది వాస్తవం. మరో నేత ఉన్నారు, మనం మాట్లాడి చూద్దాం. చెప్పండి, మీరు ఈ కవిత వల్ల జాగృతి వలన మీరు చాలా వరకు నష్టపోయినట్టు విషయం తెలుస్తూ ఉంది. మీరు ఏం చేశారు? జాగృతి సంస్థలో మీ పాత్ర ఏంటి? మీరు చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి? మేము కృష్ణారావు గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యార్థి ప్రెసిడెంట్ చేసిన తర్వాత నా పనితీరు బాగుండడం వల్ల మళ్ళీ జిల్లా యూత్ ప్రెసిడెంట్గా చేశారు. మేము ఏం చేసేదంటే తెలంగాణ వస్తే విద్యార్థుల బతుకులు బాగుంటాయని, ఉద్యోగాలు వస్తే అందరు సెటిల్ అవుతారని చెప్పేసి సంథింగ్ దాని ముందు ఏమైతే ఉన్నాయో ఆంధ్రాలో ఎట్లయితే ఉన్నాయో అవన్నీ 10th ప్రకారం ఎవరైతే ఇక్కడ ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచి 10th వరకు చదువుతున్నారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని ఇవన్నీ నా మాటలు నమ్మబలికి ఆ మాటలకి మేమేమన్నా కవిత ఉంది కదా, కేసీఆర్ గారి బిడ్డ, కేసీఆర్ గారు మాట తప్పరు, ఆయన జనాలందరూ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి కేసీఆర్ గారు నిజంగా మాకేదో మేలు చేస్తారని చెప్పేసి కవిత గారు జాగృతి సంస్థ పెట్టడం వల్ల మేము సంస్థలో వెళ్ళడం జరిగింది. అక్కడేం జరిగిందంటే మమ్మల్ని అధికారం వచ్చేంత వరకు మమ్మల్ని పేరు పెట్టి రాజేందర్
కృష్ణారావు గారు మీరు ఖచ్చితంగా మీరు రావాలి, ప్రోగ్రాంలు చేయాలా, ఇవి చేయాలా, అవి చేయాలా, ఖచ్చితంగా మమ్మల్ని పిలిచి పలకరించే కవితక్క ఎప్పుడైతే అధికారం వచ్చిందో, అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని ఏనాడు పలకరించిన దాఖలా లేదు. మా దగ్గర కనీసం వీళ్ళు ఎట్లున్నారు, ఎట్లా బతుకుతున్నారు, అట్లీస్ట్ ఖమ్మం జిల్లాలో ఒక్కడు ఏది తెలంగాణ జాగృతి వల్ల బాగుపడ్డారనేది చూపేయండి. మేము బరాబర్ అసలు ఏ విషయాలు మేము మాట్లాడం. మేము మా పరిస్థితి ఎట్లా పడిందో ఇప్పుడు జాయిన్ అయ్యేటోళ్ళ పరిస్థితి కూడా అదే. దానివల్ల బాగుపడి ఇంకో విషయం కూడా చెప్తున్నా, బీసీ 42% బీసీ రిజర్వేషన్, బీసీ వాళ్ళకి ప్రాధాన్యత అంటారుగా. ఇదంతా ఎందుకు? కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు, బీసీ నేతని వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టొచ్చు కదా. మా ఉద్దేశం ఏంటంటే, బీసీ మీద అంత ప్రేమ ఉంటే జాగృతి సంఘకి బీసీ ప్రెసిడెంట్ చేయండి. ఏది టీఆర్ఎస్ ఉంది కదా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ నేతకి ఇవ్వండి, మేము స్వాగతిస్తుంది. దాన్నే ఉంది. బీసీ అనే పేరు మీద చేస్తున్నారు తప్ప బీసీని ఏదో బాగా ఉద్ధరించడానికి ఏం కాదు. లాస్ట్కి ముఖ్యమంత్రులు అయ్యేదానికోసం ఇదంతా ప్రయత్నాలు తప్ప వేరేదేం లేదు. సో జాగృతి సంస్థ వల్ల ఒకవైపున చూసుకుంటే ఉద్యమ సమయంలో కావచ్చు, ఆ జాగృతి సంస్థ చేసినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల కూడా సర్వం కోల్పోయారు ఖమ్మానికి చెందిన ప్రముఖ నేతలు. మరోవైపున ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మళ్ళా కవిత ఆ జాగృతి సంస్థను యాక్టివ్ చేసే విధంగా, మొన్నదాకా స్లీప్ మోడ్లో ఉన్నటువంటి ఆ సంస్థ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ చేసుకుంటూ జిల్లాల కమిటీలు వేసుకుంటూ, మరోవైపున ఆర్థికంగాను అంగబలంతో పాటుగా సామాజిక బలం ఉన్న నేతలను అన్వేషించుకుంటూ ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో పనిచేసిన జాగృతి సంస్థకు అనుబంధంగా పనిచేసిన కొంతమంది నేతలు తాము ఆర్థికంగా నష్టపోయామంటూ మరలా తమ లెక్క ఇంకొకరు కావద్దా, నష్టంకి గురి కాకుండా ఉండే విధంగా ఉండాలంటూ పేర్కొంటున్న నేపథ్యం అయితే ఖమ్మంలో ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్.